శ్రీ శివాయ గురువే నమః. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారి చరణ కమలాలకు మనసారా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాల్టి వీడియో ప్రారంభించుకుందాం. మనిషి వద్ద ధనం ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ ఇతరుల కన్నీళ్లపై నిర్మించిన సుఖం ఎన్నటికీ నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి ఉన్నటువంటి చిన్న దయ, ఒక వ్యక్తి చేసినటువంటి చిన్న త్యాగం వందల మందికి జీవనాధారంగా మారుతుంది. అపారమైన కరుణాస్వరూపులైనటువంటి పరమాచార్య స్వామి వారు ఒక పిసినారి హృదయాన్ని కరిగించి ఎంతోమందికి జీవజలాన్ని అందించినటువంటి సంఘటనను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది మండు వేసవి కాలం. గ్రామాలలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. నదులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. అనేక ఇళ్లలో బావులు కూడా ఎండిపోయాయి. అందుబాటులో ఉన్న నీటిని గ్రామస్తులు తమలో తాము పంచుకున్నారు. తీవ్ర నీటి కొరత ఉన్న ఒక గ్రామంలోని భక్తుల అభ్యర్థన మేరకు పరమాచార్య స్వామి వారు ఆ గ్రామానికి వచ్చి దర్శనమిచ్చారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. అందులో చాలా ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఒక ముసలాయన కూడా వచ్చారు. అక్కడ ఉన్న మిగతా వారు పెరియవ దర్శనం కోసం ఆయనకు గౌరవపూర్వకంగా దారి ఇచ్చారు. అది చూడగానే ఆయన గ్రామంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అని స్పష్టంగా తెలిసిపోయింది. అతడు మహాస్వామి వారికి నమస్కరించి లేచి నిలబడ్డాడు. పెరియవ అతడిని, నీ వయసెంత అని అడిగారు. పెరియవ, నాకు 82 సంవత్సరాలు అని ఆ వృద్ధుడు బదులిచ్చాడు. మీరు క్షేమంగా ఉన్నారా అని పెరియవ మళ్ళీ అడిగారు. లేదు స్వామి, సంతోషానికి చోటెక్కడా? మా ఇంట్లో ఎప్పుడూ గొడవలే. నేను చెప్పేది ఎవరూ వినరు. నా ఆరోగ్యం కూడా బాగోలేదు. బతుకు నామమాత్రంగానే ఉంది అని ఆ వృద్ధుడు చెప్పాడు. మీరు చాలా కుంగుబాటులో ఉన్నట్లున్నారు అని మహాస్వామి వారు అడిగారు. అవును స్వామి అని ఆ వృద్ధుడు బదులిచ్చాడు. సంతోషంగా ఉండే మార్గాన్ని నేను మీకు చూపిస్తే మీరు నా మాట వింటారా అని అడిగారు పెరియవ. చెప్పండి స్వామి, తప్పకుండా వింటాను అని ఆ ముసలాయన ఆతృతగా అడిగాడు. ఇతరులు ఒక్క చుక్క నీరు కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతో మీరు మీ పొలంలోని పంపు చెట్టుకు కంచె వేశారు. ఇక్కడి ప్రజలు తాగడానికి, వంట చేసుకోవడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు మీ పంపు చెట్లోని నీటిని మీ పంటలకు నీరు పెట్టడానికి మాత్రమే వాడుతున్నారు. దానివల్ల మీ పొలం మాత్రమే కలకల్లాడుతోంది. మీ ఆస్తి, కుటుంబం మీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వడం లేదని మీరే చెబుతున్నారు. ఒక పని చేయండి, మీరు మీ పంపు చెట్టుకున్న కంచెను పగలగొట్టండి. ప్రజలందరూ నీటిని తీసుకొని ఇవ్వండి. దీనికి వారందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దానివల్ల మీరు కోరుకున్న సంతోషాన్ని ఖచ్చితంగా పొందుతారు అని పరమాచార్య స్వామివారు సెలవిచ్చారు. స్వామివారి మాటలు విన్న వెంటనే ఆ వృద్ధుడి కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. పెరియవ సలహా వింటున్న గ్రామస్తులు నిశ్చేష్టులై అక్కడే నిలబడిపోయారు. ఆ గ్రామ ప్రజల్లో ఎవరు కూడా ఆ ముసలాయన ఇంట్లోని పంపు సెట్టు గురించి కానీ, వారు నీళ్లు తెచ్చుకోకుండా ఆయన కంచె వేసిన విషయం కానీ పరమాచార్య స్వామి వారికి ఎవరూ చెప్పలేదు. అంతేకాదు, ఆ గ్రామ ప్రజల్లో ఎవరైనా అనుమతి లేకుండా తన ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ముసలాయన గొడవకు దిగడానికి కూడా వెనకాడని పరమాచార్య స్వామి వారికి ఎవరూ చెప్పలేదు. కేవలం పెరియవ, మీ దయతో నీటి సంక్షోభం పరిష్కారం కావాలని ప్రార్థించారంతే. స్వామివారి ఆదేశాన్ని విన్నటువంటి ఆ ముసలాయన స్వామివారికి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళాడు. పరమాచార్య స్వామివారు అక్కడి నుండి బయలుదేరిపోతూ ఉండగా ఇద్దరు యువకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. స్వామి, ఆ ముసలాయన పంపు చెట్టు చుట్టూ ఉన్న కంచెను తీసేశాడు అని వారు కేకలు వేస్తూ వచ్చారు. ఆ పంపు సెట్ నుండి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆ నీటిని వాడుకోవడానికి వీలుగా కంచెను తొలగించిన ఆ వృద్ధుడి హృదయం కూడా ఆనందంతో, పరమానందంతో ఉప్పొంగిపోయింది. పరమాచార్య స్వామి వారి కరుణకు హద్దులు లేవు. ఆయన కరుణ ఎన్నటికీ ఎండిపోని నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీగురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.